నమస్తే అండి. నేను మన కన్వర్జేషన్ రికార్డ్ చేస్తున్నాను. ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి అప్లోడ్ చేస్తాను. మీకు ఓకే కదా? ఓకే సార్. ఓకే సార్. చెప్పండి, బర్త్ డీటెయిల్స్ చెప్పండి. సార్ 2001 నవంబర్ 18 సార్. టైం? ఈవినింగ్ 4:30 PM సార్. ఎగ్జాక్ట్. ప్లేస్ వచ్చేసి బుడితి, బుడితి శ్రీకాకుళం దగ్గర. విలేజ్, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, సారాకోట మండల్ సార్. ఓకే, సరే సరే. ఒక్కసారి దానికి మనకు అనుకున్నట్టుగా మీకు మీ లగ్నము నక్షత్రం అన్నీ తెలుసా? నక్షత్రం మూల నక్షత్రం 4వ పాదం అని తెలుసు సార్. రాశి తెలుసు, ధనస్సు రాశి. ఓకే, లగ్నం మేష లగ్నం అనుకుంటా సార్. కరెక్ట్ 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 వచ్చినాయి. అంతే తెలుసు సార్. అంతకుమించి నాకు డీటెయిల్స్ తెలియదు. ఓకే, పర్వాలేదు పర్లేదు. సో పర్ఫెక్ట్గానే టైం నోట్ చేశారు పేరెంట్స్, రైట్? ఎస్ సార్. పర్ఫెక్ట్. ఫాదర్ మదర్ అంటే అప్పుడు పంతులు గారి చేత రాయించారు సార్ పుట్టగానే, మరి అదే రాయించారు. ఓకే, కరెక్ట్ కరెక్ట్గా ఉన్నాయి. సరే చెప్పండి, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? సార్ నాది 2024 లో MCA పూర్తి అయిపోయింది సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. 2024 లో బీకామ్ కంప్యూటర్స్ అట్లనా? అంటే డిగ్రీ చేశాను. డిగ్రీ తర్వాత పీజీ, ఇది MCA. అవునవును, పీజీ MCA. అంటే IT సాఫ్ట్వేర్ జాబ్ కోసం MCA చేస్తాం సార్. MTech లానే MCA. అవునవునవును, MCA ఐడియా ఉన్నది. సో అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి? 2024 జూలైలో అయిపోయింది సార్ నాది MCA. నేను అప్పటి నుంచి జూలై నుంచి అక్టోబర్ వరకు ఒక 4 months నేను కోర్స్ నేర్చుకున్నాను, ఒక సెపరేట్ కోర్సు. ఓకే, ఏం కోర్స్ అది? ఒరాకిల్ SQL అండ్ PLSQL అని. ఓకే, డేటాబేస్ కోర్స్. ఎస్ సార్, డేటాబేస్ కోర్స్. ఓకే, రైట్. డేటాబేస్ కోర్స్ నేర్చుకున్నాను. నేను అక్టోబర్ నుంచి జాబ్ ట్రై చేస్తున్నాను సార్. అంటే మన నౌకరీ అని ఉంటది కదా సార్, IT ఎంప్లాయీస్ కి జాబ్ పోర్టల్. జాబ్ పోర్టల్లో నౌకరీలో ట్రై చేస్తున్నాను సార్ అక్టోబర్ నుంచి. ఓకే, మరి ఆ నౌకరీ ఒకటే ట్రై చేసినా, మరి కన్సల్టెన్సీ ఇట్లా ఏం కూడా ట్రై చేయలేదా? అది జస్ట్ నిన్న మొన్న మామూలుగా అలా ట్రై చేశాను, కానీ అది కూడా అవ్వట్లేదు. ఓకే, సరే సరే. ఇప్పుడు జాబ్ ఏం సార్? ఇప్పుడు జాబ్ ఎప్పుడు వస్తుందనా క్వశ్చన్? అదే సార్ క్వశ్చన్. అంటే నాకు కాల్స్ డిసెంబర్ లో బాగానే వచ్చాయి సార్. ఓకే, సో నేను ఇప్పుడున్న రీసెర్చ్ కాల్లో నేను మైన్యూట్ ట్రాన్సిట్స్ అబ్జర్వ్ చేయడానికి నాకు అష్టకవర్గ ట్రాన్సిట్ ఇట్లాంటివన్నీ నేను ప్రిపేర్ చేసుకుని ఇక్కడ ఈ మిషన్లో పెట్టలేదు. సో వాటిని ఇంకా వెబ్ యాప్ డెవలప్ చేయలేదు. ప్రస్తుతానికి చార్ట్ చూద్దాము. నెక్స్ట్ వర్షన్స్లో మనకి మైన్యూట్ అంటే ఈ నెల, ఆ నెల డిసెంబర్ బాగా వచ్చింది, ఈ నెల రాలేదు అనేది మనం ఫైండ్ అవుట్ చేయడానికి అవి వాడదాం. సో ప్రస్తుతానికి చార్ట్ ఎలా ఉందో జడ్జ్ చేసుకుంటే, జాబ్ వచ్చినా రాకపోయినా, ఒకవేళ జాబ్ వచ్చినా కూడా అసలు కెరియర్ గ్రోత్ ఎట్లున్నది, అసలు ప్రొఫైల్ కెరియర్ టువర్డ్స్ ఎట్లుందని మనం ఐడెంటిఫై చేద్దాం. ఓకేనా? ఓకే ఓకే సార్. రైట్. మ్యాష్ లగ్నం న్యాచురల్ జోడియాక్ సైన్ లో ఫస్ట్ లగ్నం. అర్థం కాకపోయినా ఒక 2 నిమిషాలు భరించండి. ఓకే సార్. లగ్నాధిపతి దశమంలో చంద్రుడి యొక్క నక్షత్రంలో ఉన్నాడు. అంటే చతుర్థ అధిపతి నక్షత్రంలో దశమంలో లగ్నాధిపతి ఉండడం అనేది ఎక్సలెంట్ అనమాట. అదేంటిది మనకి రుచిక మహాపురుష యోగం అవన్నీ కూడా బ్రహ్మాండంగా చెప్పేస్తారనమాట. కాకపోతే సమస్య ఏంటంటే, అది ఉన్న నక్షత్రాధిపతి అయిన చంద్రుడు కేతువుతో పాటు కలిసి ఉన్నాడు. మూలా నక్షత్రంలో కేతువు చంద్రుడు ఉన్నాడు. సో కాబట్టి ఏంటిది, ఆ దశమ అనేది డిస్టర్బ్ చేస్తుంది. ఇప్పుడు దశమాధిపతి ఎలా ఉన్నాడో చూద్దాం. దశమాధిపతి అయిన వాడు కూడా వక్రించి చంద్రుడి యొక్క నక్షత్రంలో ఉన్నాడు. ఆయన ద్వితీయంలో ఉన్నాడు. అంటే ఏంటిదనంటే, ఇది కొంచెం జాబ్ సెటిల్మెంట్ రీత్యా కొంచెం డిలే కాదు, గట్టిగానే డిలే చేసే చార్ట్ అనమాట ఇది. అర్థమైందా? అంత ఈజీగా జాబ్ వచ్చేయడం అనేది అవ్వదు. అయిన తర్వాత చాలా మంచి పొజిషన్స్కి వెళ్ళేదానికి అవకాశం ఉంది. చూద్దాము. సప్తమాధిపతి సప్తమంలో ఉన్నాడు, ఇది బాగున్నది. తర్వాత గురువు వక్రించిన ఆయన వెనక్కి వెళ్ళి రాహు నక్షత్రంలోకి వెళ్ళిపోయాడు అన్ఫార్చునేట్లీ. సో దానివల్ల ఏమవుతా ఉన్నది, బుధుడు పోతున్నాడు, అంటే షష్టాధిపతి పోతున్నాడు అనమాట. బుధుడు ఎవరు మనకి డేటా అనలిటిక్స్, మ్యాథమెటిక్స్, వీటన్నిటికీ ఇది ఫేవరబుల్. అంటే మీకు ఈ మ్యాథమెటిక్స్, క్యాలిక్యులేషన్స్, మీరు ఏదైతే డేటాబేస్ అంటున్నారో ఇవన్నీ బాగానే ఉండేదానికి అవకాశం ఉంది. మీరు చూజ్ చేసుకున్న కేటగిరీ అయితే బాగానే అనిపిస్తా ఉంది నాకు. ఓకే, తర్వాత నెక్స్ట్ గురు నక్షత్రంలో పంచమాధిపతి దెబ్బతిన్నాడు. అంటే ఒక్కోసారి ఎడ్యుకేషన్ కావచ్చు, ఒక్కోసారి ప్రోగ్రెసింగ్ ఆఫ్ ద చైల్డ్ కావచ్చు, ఇట్లా కొన్ని డిస్టర్బెన్సెస్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు అనమాట. ఓకే, ఈ చార్ట్ ఏంటంటే అన్నీ ఉన్నట్టే ఉంటాయి కానీ లైఫ్లో ఏది ఉన్నట్టు అనిపించదు అనమాట. అట్లాంటి ఒక ఎక్స్పీరియన్స్ని ఇస్తూ ఉంటుంది. అంటే సపోర్ట్ ఆఫ్ ది ఫాదర్ అవ్వచ్చు,
హెల్త్ ఆఫ్ ది మదర్ అవ్వచ్చు, డిస్టెన్స్ లొకేషన్లో మనం ఉండడం కావచ్చు, ఇట్లా రకరకాలుగా పనిచేస్తూ ఉంటాయి. దగ్గర ఉంటే హెల్త్ ప్రాబ్లమ్ ఆఫ్ ది పేరెంట్స్ ఇవ్వచ్చు, దూరంగా ఉంటే మనం దూరంగా ఉన్న బాధ ఇవ్వచ్చు, రకరకాలుగా పనిచేస్తుంది. ఒకసారి టైం ఫ్లో చూద్దాము చార్ట్ ఎలా వెళ్ళిందో, అప్పుడు ఇంకా కొంచెం కమాండింగ్గా అర్థం చేసుకుందాం. ఓకే ఓకే సార్. పుట్టినప్పుడు 10th హౌస్ 10 degrees ఉంది. సో కాబట్టి స్టార్టింగ్లో పెద్దగా ఇష్యూ ఏమీ లేదు చార్ట్లో. మొదట జరిగిన దశ వచ్చేసేసి మనకి కేతు దశ. కేతు స్టార్ని కేతు నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి 9th హౌస్ రిజల్ట్. తర్వాత ఆయన స్టార్ లాడ్ అంటే గురువుని తీసుకోవాలి. గురువు వక్రించాడు కాబట్టి మనకి మామూలు యావరేజ్గానే ఉందన్నమాట ఫ్యామిలీ సిచ్యువేషన్ కానీ అదంతా కూడా. కేతు దశ ఎక్స్పెక్టెడ్గా ఏమీ చెప్పేదానికి లేదు. అది త్వరగానే మనకి 2002 నాటి శేష దశ అంటే మీకు 11.45 కేతు త్వరగా అయిపోయాడు. నెక్స్ట్ శుక్రుడు వచ్చాడు. శుక్రుడు బాగున్నాడు కదా, శుక్రుడికి అసలు దోషం అంటూ ఏమీ లేదు. సప్తమంలో మాలవ్య మహాపురుష యోగం అంట చెప్తారు కదా, సో మంచిగా ఉన్నాడు అనమాట. ఆ శుక్రుడు యొక్క స్టార్ లార్డ్ కూడా యోగకారకుడితో అసోసియేట్ అయ్యాడు. ఆయన వక్రించాడు లేదు, అసలు సంబంధమే లేదు. సో ఇస్ వెల్ ప్లేస్డ్ అనమాట. కాబట్టి శుక్రదశ అనేది బాగుండేదానికి అవకాశం ఉంది. సో లైఫ్ అనేది స్మూత్గా ఏదో రకంగా సాగిపోతుంది. సో దశాలాడు బాగున్నాడు కాబట్టి కష్టాలు అనేవి చిన్నగా వస్తాయి, పెద్దగా సఫరింగ్ ఇవ్వకుండా వస్తాయి. చూద్దాం ఇప్పుడు దశాలాడులో మనము ఒక హాఫ్ ద్వితీయ సప్తమాధిపతి ఏమి పెద్ద ప్రాబ్లం చెప్పను అనమాట దశకి. ఓకే, స్టార్టింగ్లో ఏంటంటే స్టార్టింగ్ కన్నా కూడా కొంచెం ముందుకెళ్ళి చెప్తాను. ఇక్కడ చూడండి, మీకు 7 సంవత్సరాల వయసు వచ్చింది 2008కి. ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ యురేనస్కి స్క్వేర్ అయ్యాడు. అక్కడ కుజుడు యొక్క బుక్తి వచ్చింది 2008 నుంచి 2009 నవంబర్ వరకు. సో కుజుడు 9వ ఉన్న నక్షత్రంలో ఉన్నాడు కదా, సో అక్కడ ఛాలెంజ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఫాదర్ యొక్క వెల్త్, హెల్త్, తర్వాత ఇంట్లో జాయింట్ ఫ్యామిలీస్ ఉంటే డిస్ప్యూట్స్, కెరియర్ ఛాలెంజెస్, ఇవన్నీ కూడా మొదట ప్రాబ్లమ్ 2008, 2009 మధ్యలో కాంప్లికేషన్ చెప్తా. కనిపించిందా? అవును సార్, అవును సార్. ఏమైంది అంటే నాకు పెద్ద గుర్తులేదు, 2009 ఆ టైం సార్. గుర్తులేదు కానీ అట్లా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటారా? ఉన్నాయి సార్. ఫైనాన్షియల్ గా కానీ హెల్త్ వైజ్ గా కానీ ఉండే అవకాశం ఉంది. సరే, ఇది మీ చాటే కదా పక్కాగా? నా చాటే సార్. ఓకే, సరే చూద్దాం మరి. దాని తర్వాత ఇప్పుడు 8 నుంచి ఫైనాన్షియల్ గ్రోత్ కానీ ఇవన్నీ ఎక్స్పెక్టెడ్ గా చెప్పను, అర్థమైందా? సో ఇవి అనుకున్నంత స్థాయిలో వెళ్ళట్లేదు అనమాట. సో డబ్బులు ఖర్చు కానీ ఇవన్నీ కూడా కామన్ గా ఉండేది నడుస్తూ ఉన్నది. ఈ ఉన్నదానిలో ఏంటంటే ఒక బెటర్ పాయింట్ 2013 నాటికి మీకు ఎడ్యుకేషన్ పరంగా కొంత ఇంప్రూవ్మెంట్, ప్రోగ్రెస్ రావడం ఇవన్నీ కూడా పనిచేసాయి అనమాట. సో 2012, 13, 14 ఇది కొంచెం బాగా సాగిందని చెప్తా. మీకు అనిపించిందా లేదా? అవును సార్, అవును సార్. ఓకే, రైట్. నా కోసం అవునని చెప్పకండి. ఓకే సార్. తర్వాత నెక్స్ట్ మీకు మళ్ళీ ఛాలెంజింగ్ పీరియడ్. ఇక్కడ 2017 దగ్గర 16-17 దగ్గర ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ సన్కి స్క్వేర్ అవుతున్నాడు. అలానే ప్రోగ్రెసివ్ 10th హౌస్ కూడా నెటల్ యురేనస్కి అప్రోచింగ్లో ఉంది. మీకు శని భుక్తి జరుగుతుంది. సో ఈ 17-18లో శని ఈజ్ ఆక్యుపైడ్ చంద్ర నక్షత్ర, చంద్ర ఈజ్ పొజిటెడ్ 9th హౌస్. మళ్ళీ ప్రాబ్లం టు ద ఫాదర్ కానీ మదర్ హెల్త్ కానీ, ఒక్కోసారి ఎగ్జామ్స్లో మనకు అనుకున్న మార్కులు రాకపోవడం కానీ, డిసప్పాయింటింగ్గా చేసేవి కానీ, ఇవన్నీ కూడా 17 నవంబర్ 18 మధ్యలో ఏ ఇంటర్మీడియట్ అట్లా బీటెక్ మూమెంట్లో అనుకున్న సీట్ రాకపోవడం ఇవన్నీ కూడా ఇబ్బంది ఇచ్చింది. దాదాపు 19 వరకు ఇట్లా నడిచింది. కనిపించింది కదా? అవును సార్, అవును సార్. 19లో మీకు ఒక అన్ఎక్స్పెక్టెడ్ లిఫ్ట్ వచ్చింది. అంటే ఒక కొత్త కోర్సుని చూజ్ చేసుకోవడమో లేదంటే ఏదో రకంగా ఉన్నదానిలో కొంత ఎడ్యుకేషన్ కానీ ఫైనాన్స్ కానీ కొంత బెటర్ ప్రోగ్రెస్కి 19-20 మధ్యలో 21 మధ్యలో వెళ్ళిందని చెప్తా. కనిపించిందా ర్యాపిడ్గా? కొంతవరకు చదువు ఇక్కడ ప్రోగ్రెస్ అయింది, పాజిటివ్గా సాఫీగా వెళ్ళిందని చెప్తాను. కనిపించిందా? అవును సార్, అవును సార్. అంటే ఇంటర్ వరకు పర్లేదు, అలా బాగానే ఉంది. ఇంటర్ లో కొంచెం ఇబ్బంది అయింది. అంటే మీరు మళ్ళీ దూరంగా వెళ్ళిపోతున్నారు, ఫోన్ సరిగ్గా పెట్టుకోవట్లేదు. వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. ఓకే, నేను త్వరగానే చెప్పేస్తాను. తర్వాత నెక్స్ట్ ఇది అయిపోయిందా? ఇక 2023 అంటే మీరు ఎంసీఏ ఉన్నారా ఏది ఉన్నారో చూసుకోండి. ప్రాబ్లం నడుస్తా ఉంది. అంటే ఈ కోర్స్ అయిపోదు అనమాట. అంటే మళ్ళీ మనం అడిషనల్ కోర్స్ చేయాలి అట్లాంటిది అనమాట. ప్రోగ్రెసివ్ 10th హౌస్ సన్కి స్క్వేర్ అవుతా ఉంది. ఇది ఇబ్బందికరమైన ఆస్పెక్టే. కాబట్టి ఏంటంటే మీకు రాహుభుక్తి వచ్చింది. రాహు స్టార్ని ఆక్యుపై చేసిన గ్రహం శుక్రుడు అయ్యాడు, రాహు స్టార్లాడు కుజుడు అయ్యాడు. సో కానీ ఇక్కడ కొంత ఛాలెంజింగ్ కనబడతా ఉంది కదా. అంటే మనకి కోర్సు ముందుకు వెళ్ళట్లేదా, లేదంటే ఒకసారి ఫ్యామిలీ, ఫాదర్ వీళ్ళందరికీ దూరంగా ఉన్నామా, లేదంటే వాళ్ళ హెల్త్ పరంగా ఇష్యూస్ ఉన్నాయా,
ఇట్లా మొత్తానికి మనం ఇక్కడ కొంత ఇబ్బంది చెప్తాం. 23, 24లో డిఫికల్టీ టైం చెప్తాం. కెరియర్కి రేపు లేట్ అవ్వడానికి మనం ఏదైతే చూజ్ చేసుకోవాలో అలాంటి దానిలో ఉంటాం అనమాట. సిచ్యువేషన్ కనిపించిందా? అదే సార్, అది కనిపించింది సార్. ఆ టైంలో అంటే జాబ్ కోసం ఎక్కువ ట్రై చేశాను, అంటే క్యాంపస్లో వస్తాయి అనుకున్నాను, అది రాలేదు. రెండోది ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ రెండు ఎక్కువగానే ఉన్నాయి. రెండు ఎక్కువగానే వచ్చాయి. ఓకే, సో మళ్ళీ అంటే ఇక్కడ ఇది డ్యామేజ్ చేసింది అనమాట ఈ ఆస్పెక్ట్. కాబట్టి ఇక్కడ నుంచి ఇక రిటైన్ అవ్వట్లేదు. అర్థమైందా? భాగ్యాధిపతి భుక్తి వచ్చింది. భాగ్యాధిపతి ఇప్పుడు రవి దశ వచ్చేసింది. ఇక ఇప్పుడు రవి దశ మనం ఎక్స్పెక్టెడ్ గా చెప్పట్లేదు కదా, రవి దశ బాగోలేదని చెప్పాం కదా. సో రవి దశ నడుస్తా ఉన్నది. రవి స్టార్ లార్డ్ గురు రాహుతో కలిసి ఉన్నాడు. అంటే గురు చండాల యోగం యాక్టివేట్ అయింది. గురు రాహువులు, రవి రాహువులు ఇవన్నీ యాక్టివేట్ అయ్యారు మేష లగ్నానికి. కాబట్టి రవి దశ అనేది కెరియర్ పరంగా ఛాలెంజే అనమాట. ఏదొస్తే అది చేయాల్సి వస్తుంది అనమాట. అర్థమైందా? ఈవెన్ టెలికాలర్ జాబ్ వస్తే టెలికాలర్ జాబ్ కూడా చేయాల్సి వస్తుంది. అట్లా ఉంటది అనమాట పరిస్థితి. అర్థమైందా? సో కాబట్టి ఏదైనా చిన్న టీచింగ్ జాబ్ వస్తే అది కూడా చేయాలి. ఏది వస్తే అది చేయాలి, లేదంటే ఏది రాదని అర్థం. ఓకే, సో ఈ దశ అనేది ఫ్యామిలీ, హెల్త్, వెల్త్, ఫైనాన్స్, వర్క్ ఇవన్నీ ముందు పోకుండా చేస్తా ఉంది. కాబట్టి 22 నుంచి నువ్వు చదువుతున్న చదువు కానీ ఏదైనా కానీ అనుకున్నట్టుగా ఉండదని చెప్పేసింది ఆల్రెడీ. అర్థమైందా? కాబట్టి మనం ఈ నెల వస్తుందా ఆ నెల వస్తుందా అని చూడడం అనేది అనవసరం. అర్థమైందా? జస్ట్ మనకి ఏదో ఆన్లైన్ ఆస్ట్రాలజీ యాప్స్ లో కాల్ చేస్తే 2 నెలల్లో వచ్చేస్తుందని చెప్తా ఉంటారట. సో అట్లా 2 నెలల్లో వచ్చేస్తుందని ఏమి చెప్పుకునేదానికి లేదు. రావచ్చు, కానీ అది గొప్పగా ఉండాలిగా. అర్థమైందా? సస్టైన్ అవ్వాలిగా. సో అట్లా అనమాట. ఉన్నదానిలో నేను ఓ పాయింట్ చెప్తా, ఇగో ఇక్కడ కొంచెం ట్రై చేయండి అని ఇట్లా చెప్తాను అనమాట. ఓకే, సో ఇప్పుడు శని భుక్తి వస్తా ఉన్నది మీకు. మళ్ళీ బుధభుక్తి 20. ఇప్పుడు శని భుక్తి కూడా ఓకే. అర్థమైందా? శనికి వక్రత్వ దోషం ఉంది కాబట్టి అది అనుకూలంగా పనిచేసే అవకాశం ఉంటుంది. రవి దశని బ్రేక్ చేసే అవకాశం కొంత ఉంటుంది. రవిశనులు పరస్పరం చూసుకుంటున్నారు కాబట్టి రవిశని దశాభుక్తుల్లో ఇంపార్టెంట్ ఈవెంట్స్ ప్లేస్ అవుతాయి. సో 25 జూలై నుంచి 26 జూలై వరకు మనకి ఈ భుక్తి అనేది అవకాశం ఉంది. ఈ గురుభుక్తిలో రాదు, అంటే జూలై తర్వాతే, ఇంకో 4-5 నెలలు పడుతుంది. నేర్చుకునేది ఏదైతే ఉన్నదో ఇంకా కొంచెం 2-3-4 months లో ఛాన్స్ లేదు సార్, మే లోపు. కానీ నేను మీకు నెలల వారీగా, రోజుల వారీగా ప్రిడిక్షన్ చెప్పట్లేదు. దాన్ని దయచేసి అర్థం చేసుకోండి. ఓకే, సో మీకు వస్తే వచ్చింది, నాకు సంతోషమే. మీకు రాకూడదని ఏం లేదు. మీ ప్రయత్నం మీరు చేయండి. నా క్యాలిక్యులేషన్ మాత్రం 26 ఎండ్, అంటే ఇంచుమించుగా మీరు ఒక నవంబర్ వరకు వేసుకోవాలన్నమాట. అంతవరకు నా క్యాలిక్యులేషన్ నేను ప్రిడిక్ట్ చేయడానికి ఏం లేదు. మీరు నేర్చుకోండి. అర్థమైందా? నేర్చుకోవడం కూడా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ యువర్ ఎర్నింగే అని అనుకోండి. అర్థమైందా? వచ్చే అవకాశం ఉంది. చాలా చిన్నగా ఉంది. రవిదశ అనేది అనుకూలంగా లేదు. అది అర్థమైందా? సో కాబట్టి ఎక్స్పెక్ట్. ఫాదర్ ఏం చేసేవాళ్ళు? ఫాదర్ మన ఇత్తడి బిజినెస్ సార్, ఇత్తడికి సంబంధించి పని చేస్తారు మనకి. అంటే ఇత్తడి బిజినెస్, ఇత్తడి గిన్నెలు అవి షాపా? అంటే షాప్ కాదు కానీ మనకి ఇత్తడి బిందులు అంటారు కదా సార్, పెళ్లికి కట్టిస్తారు, కన్యాదానంకి ఇత్తడి బిందులు ఉంటాయి కదా సార్, ఆ బిందులు తయారు చేస్తారు సార్. ఓకే ఓకే, రైట్ రైట్ రైట్. ఆ బిందులు తయారు చేస్తారు, ఇత్తడి బిందులు, ఆ వర్క్ సార్ మాది. రైట్ రైట్ రైట్. సో ఇప్పుడు 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 టైం ఇలా ఉంది, కొంచెం ముందుకెళ్ళి వద్దాం, దెన్ ఒక ఓవర్ వ్యూ వస్తుంది. ఓకే ఓకే. రవిదశ తర్వాత చంద్రదశ వచ్చింది. చంద్రుడి నక్షత్రాన్ని ఒకే గ్రహం ఆక్యుపై చేసింది. ఇది ఒక కొంచెం ఉన్నదానిలో ఒక మంచి విషయం అనమాట. నాకు ఇది ఒక సాటిస్ఫాక్షన్ ఉన్నది. ప్రోగ్రెసివ్ వీనస్ కూడా మార్స్కు సెక్స్టైల్ ఇచ్చి వెళుతున్నాడు. చంద్రదశ గురించి భయపడిన అవసరం లేదు పూర్తి స్థాయిలో, ఎందుకంటే చంద్రుడి స్టార్ని ఆక్యుపై చేసిన ఏకైక గ్రహం లగ్నాధిపతి దశమంలో ఉన్నాడు. కాబట్టి ఏంటంటే మనకి స్టెబిలిటీని ఇవ్వాలి, ముందుకి తీసుకెళ్ళాలి. ఉన్నదానిలో కొంత ముందుకు తీసుకెళ్తుంది. మధ్యలో బ్రేక్లు వచ్చినప్పుడు చెప్తాను. 28, 29 ఇదంతా బాగానే ఉంది. తర్వాత నెక్స్ట్ 30, 31లో మీకు చంద్రుల్లో గురువు వస్తాడు. గురువు అనేవాడికి సరిగా లేదు కదా, గురువు స్టార్ లాడు, అతర వక్రత్వం అవన్నీ ఉన్నాయి కదా. కాబట్టి మళ్ళీ పేరెంట్స్ హెల్త్, ఫాదర్ హెల్త్ ఇట్లాంటివి చెప్తాను. ఆ గురు బుక్తో ఒకటి సరిగా చెప్పను. ఓకే, దాని తర్వాత అది దాటిన తర్వాత మళ్ళీ చార్ట్ ముందుకు పోతా ఉంటది. ఓకే, మళ్ళీ సెల్ఫ్ ఎఫర్ట్. ప్రోగ్రెసివ్ వీనస్ కి సెక్స్టైల్ ఇచ్చాడు. ప్రోగ్రెసివ్ 10th హౌస్ పర్లేదు, సాటర్న్ కి స్క్వేర్ అయినా ఏమీ కాదు, ముందుకు పోతా ఉంటుంది. ఓకే, చంద్రకేతులు మీకు లక్కీ ఏంటంటే అంటే మరీ పూర్తి స్థాయిలో డ్యామేజ్ ఎందుకు చేయట్లేదు అని అంటే పేరెంట్స్ హెల్త్ కానీ అదంతా అగ్రెసివ్గా స్టార్టింగ్ ఆఫ్ దశ వీనస్ దశ మనకి చాలా హెల్ప్ చేసింది. వీనస్ బాగుండి హెల్ప్ చేశాడు. దాని తర్వాత వచ్చిన రవి దశ బాగాలేదు కాబట్టి పేరెంట్స్ హెల్త్ అనేది అక్కడ మనకి ట్రిగర్ అయింది అనమాట. అర్థమైందా? ఏదైనా ఒక పర్టికులర్ డేటా పాయింట్.
చాట్ అయితే బాగానే వెళ్తా ఉన్నది. తర్వాత కుజదశ వస్తుంది. కుజుడికి లక్కీ ఏంటంటే, అంటే మీకు కుజదశ వచ్చే ముందే ఇక్కడ ఒక చిన్న ఫ్రిక్షన్ ఉంది. 38లో కుజుడు అంటే కుజుడిలో కుజుడి కన్నా చంద్రుల్లో లాస్ట్కి శుక్రుడు స్టార్లైట్ రాహు అయ్యి గురురాహుల కలయిక యాక్టివేట్ అవుతుంది. అంటే చూడడానికి శుక్రుడు చాలా బ్రహ్మాండంగా మాలవ్య మహాపురుష యోగం అన్ని గొప్పగా చెప్పుకోవచ్చు, కానీ దాన్ని స్టార్లైట్ అనేవాడు గురుచండాల యోగాన్ని యాక్టివేట్ చేస్తున్నాడు, గురు రాహుల కలయికని యాక్టివేట్ చేస్తున్నాడు. అందుకని డిస్టర్బ్ అవుతా ఉంది. అందుకే మనకి శుక్రదశ అనేది మధ్య మధ్యలో ఫ్రిక్షన్ రావడానికి కారణమైంది. ఎంతైనా ఓన్ హౌస్ పుష్కరణ వంశ పొందాడు కాబట్టి చాలా వరకు కాపాడి చదువు ఇవన్నీ ఇచ్చాడనమాట. ఇది లేకపోతే వినస్ దశ అసలు మీకు చదువే బ్రేక్ అయిపోయేది అనమాట. అట్లాంటివి చేస్తుంది అనమాట అది. ఓకే, తర్వాత నెక్స్ట్ పర్వాలేదులే. తర్వాత ప్రోగ్రెసివ్ 10th హౌస్ చాలా వరకు వీనస్కి ట్రైన్ ఇచ్చి మెర్క్యూరీకి ట్రైన్ ఇచ్చి మంచిగానే పోతా ఉంది. మరి భయపడే అంత ఏమీ పోవట్లేదు. కుజదశ ఫైన్. కుజుడు తర్వాత రాహు వస్తాడు. రాహు దశలో కూడా నాకేమి పెద్ద కాన్ఫ్లిక్టింగ్గా ఏమీ కనిపించలేదు. ప్రోగ్రెసివ్ 10th హౌస్ కూడా చాలా పోతుందిలే చాటు. మరీ భయపడాల్సిన అంతగా ఏమీ వెళ్ళట్లేదులే చాటు. సో ఇప్పుడు లెట్స్ కమ్ బ్యాక్ టు ద టైం. అవకాశం ఉంది గ్రోత్ అవ్వడానికి, కానీ ఇప్పుడైతే మాత్రం 2028 వరకు స్టెబిలిటీ ఆఫ్ ది జాబ్ చెప్పను. దానిలో ఉన్నదానిలో కనీసం చెప్పానంటే రవిలో బుధుడు వచ్చినాక ఇంక కొంచెం బెటర్ అవుతుంది. అర్థమైందా? రవిలో బుధుడు వచ్చాక కొంచెం బెటర్ అవుతుంది. 26 అవుతుందిలే, టైం పడుతుంది. ఇప్పుడు ఒక 1 year కష్టపడండి మీరు. అర్థమైందా? ఇంకో 1 year వరకు కూడా మీరు హార్డ్ వర్క్ చేయక తప్పదు. జాబ్ వచ్చినా రాకపోయినా కూడా మీరు లెర్నింగ్ని ఇంకా ఎఫిషియెంట్గా చేయడం, ఏదైనా చిన్న చిన్న ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ చేయడం, టెస్ట్ ప్రాజెక్ట్స్ చేయడం, ఏదో ఒకటి అట్లాంటివి చేస్తూ ఉండండి. సరేనా? ఓకే సార్. ఇంకా ఏదైతే స్కిల్ సెట్ ఉంటుందో వాటిని ఇంకా డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి మీకు? అసలు ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి? ఒకసారి దశాంశ కూడా చూద్దాం. ఏం ఆప్షన్స్ ఉన్నాయి మీరు అదే సార్, ఒకవేళ ఇప్పుడు నేను ప్రస్తుతానికంటే నాకు గవర్నమెంట్ జాబ్ ఆలోచన లేదు సార్. అంటే చాలా దానికంటూ ఇంట్రెస్ట్ అవుతుంది, కానీ ఇప్పుడు కాదు. 3 years 2-3 years తర్వాత అప్పుడు నేను ట్రై చేయొచ్చా ఏంటి సార్? నాకు తెలిసి డౌటే, అసలు గవర్నమెంట్ జాబ్ డౌటే ఈ చాట్లో. ఎందుకంటే రవి డిస్టర్బ్ అయ్యాడు కదా. అర్థమైందా? సో రవి గాట్ డిస్టర్బ్డ్ త్రూ జూపిటర్ అనమాట. కాబట్టి నేను చెప్పను. దశాంశ లగ్నం తులా లగ్నం అయ్యింది. సప్తమంలో శుక్ర కుజులు ఉన్నారు. తర్వాత నెక్స్ట్ దశమంలో శని రవి రాహులు ఉన్నారు. ఓకే, ఇదేంటంటే కొంచెం కైండ్ ఆఫ్ ఏ బిజినెస్ కాంబినేషను. కాబట్టి ఏంటంటే మనము 10 మందితో మాట్లాడేది, కమ్యూనికేట్ చేసేది, మార్కెటింగ్ కానీ, ఇట్లాంటి లీడర్షిప్ రోల్స్ కానీ, ఇట్లాంటి మేనేజ్మెంట్ రోల్స్ కానీ ఇట్లాంటి ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఇప్పుడు మీరు ఒక కంపెనీకి వెళ్ళారు, అక్కడ 10 మంది పని చేస్తున్నారు. మిమ్మల్ని పిలిచి గబాల్నా మిస్టర్ ఎక్స్ బాబు రాము నువ్వు చూసుకో అని చెప్పి ఇట్లా ఏదో అట్లా మనకి అసైన్ చేసేదానికి మల్టిపుల్ జాబ్ రోల్స్ అనమాట. అర్థమైందా? ఒకటే శాలరీ కానీ 2 జాబ్ రోల్స్ అట్లా ఇచ్చేదానికి అవకాశం వస్తుంది అనమాట. అది వచ్చినప్పుడు ఫెచ్ అవుతా ఉంటుంది. సో దశ లక్కీగా ఫర్దర్ దశ యోగిస్తూ ఉంది. సంతోషం అది. అర్థమైందా? చంద్రుడు డిస్టర్బ్ అయినా చంద్ర నక్షత్రాన్ని ఇది చేస్తూ ఉంది. కాబట్టి ఓన్లీ కన్సర్న్ అబౌట్ అప్ టు 28 ఈజ్ పేరెంట్స్ హెల్త్ చెప్తాను. అర్థమైందా? పేరెంట్స్ హెల్త్, ఫాదర్ హెల్త్, మదర్ హెల్త్, ఇదే ప్రివెన్షన్. వాళ్ళకి చెకప్ లేదంటే ఇన్సూరెన్స్ ఇట్లాంటివి మనం ఏది చేయగలుగుతాం, రిస్క్ మేనేజ్మెంట్ చేయడం, అంతే. అర్థమైందా? ఎదిగేదానికి అవకాశం ఉంది. చిన్న చిన్న అఫ్లిక్షన్స్ ఉన్నాయి కాబట్టి గబాలను అగ్రెసివ్ డెసిషన్స్ తీసుకుంటూ స్పాయిల్ చేసుకోకూడదు. అర్థమైందా? అక్కడ 10 రూపాయలు ఎక్కువ వస్తుందనో, లేదంటే ఖాళీగా ఉండి అదేదో చేద్దామని చెప్పేసి ఖాళీగా ఉండడం, ఇట్లాంటివి మనం చేయకుండా ఉండడానికి ట్రై చేయాలి. సరేనా? ఓకే 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 సార్. ఇంకా ఎలా అనిపించింది? బాగానే ఉంది సార్. సార్ ఇంకోటి అదే, అంటే ఫాదర్ కి కొంచెం అప్పులు ఉన్నాయి అంటే అదంతా నా మీద, ఇంకా నేనే తీర్చాలి. మీరే తీర్చాలి చెప్పేసాం కదా. ఫాదర్ రెస్పాన్సిబిలిటీ అంటే ఫాదర్ హెల్త్ కావచ్చు అవన్నీ మీ మీదే పడతాయి అంతా. ఎందుకంటే తమ్ముడు ఇంకా చదువుతున్నాడు. మాది చెప్పాను కదా సార్, మా బిజినెస్ కూడా అంత ఉండదు. ఏదో జస్ట్ ఓవరాల్ ఇయర్ లో ఒక 2-3-4 months మాత్రమే మా బిజినెస్ ఉంటుంది సార్. అర్థమైంది. సో ఇప్పుడు 2028 ఉన్నాయి, అవి కూడా నేనే తీర్చాలి. అవును, 2028 వరకు తీర్చడానికి ఏదైతే ఉంటుందో ఆ ఉద్యోగం చేస్తూ ఆ డబ్బులు అక్కడ తీర్చాయంటే మీ దోషం పోయినట్టే. అదే పరిహారం. ఓకే, ఈ చాట్లో అదే పరిహారం అనమాట. అప్పుడు ఆ అప్పులు తీర్చామనుకో పేరెంట్స్ హెల్త్ అవన్నీ కూడా మనకి సేవింగ్ గా పనిచేస్తాయి అనమాట. అటు సైడ్ సేవ్ అవుతా ఉంటుంది. ఒక డోరు మనం అది క్లియర్ చేస్తున్నాం కదా. అదే సార్. సరే మరి, ఆల్ ది బెస్ట్. నమస్తే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.